హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ జిల్లా సురేష్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఆర్ వీడియోస్. చలో ఈరోజు మనము చేయబోయే ఛాలెంజ్ ఏంటంటే ఎగ్ మసాలా గ్రేవీ. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది చూడండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మన ఎగ్ గ్రేవీ మసాలా విత్ రైస్ అండ్ విత్ చపాతి. ఓకేనా? ఓకే, ఇది మనం ఛాలెంజ్ చేయబోతున్నాం. అండ్ యాజ్ యూజువల్ గా పనిష్మెంట్ లాస్ట్ చెప్తాం ఏంటనేది. అంటే మా వారు గెలిస్తే మా వారు ఒకటి అనుకున్నారు అనమాట, నేను గెలిస్తే నేను ఒకటి అనుకున్నాను. సేమ్ అయితే ఆలోచించుకోలేదు. అండ్ అవేంటో చూడాలంటే ఎవరు ఓడిపోతారో ఎండ్ లో చూపిస్తాం. అండ్ ఇప్పుడైతే మన ఛాలెంజ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే శ్రీవారు, స్టార్ట్ చేద్దామా? కౌంట్ స్టార్ట్ చేస్తున్నా. రెడీయా? yes 3 2 1 గో. ఇంకా మొదలెడదామా? ముద్దలో ఆనందం. ఏంటి సార్ అది? ముద్దలో ఆనందం చాలా బాగుంది. డన్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. కొన్ని సెకండ్ల తేడాతో మళ్ళీ పరాజితుడైన ఐఎమ్ ద విన్నర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఛాలెంజ్లో నేనే విన్ అయ్యా. గత 2 వీడియోస్లో నేను ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు నేను గెలిచాను. అండ్ నౌ పనిష్మెంట్ టైం. బావగారు, పనిష్మెంట్ తీసుకోవాలనుకుంటా. చెప్పండి. సో పనిష్మెంట్ చెప్పేయమంటారా? ఫ్రెండ్స్, ఈ పనిష్మెంట్స్ అయితే మనం ఆల్రెడీ మన వీడియోస్లో చేసినవే, బట్ కొంచెం కొత్తగా చేస్తాను. కళ్ళు మూసుకొని శ్రీవారు లెమన్ అది 20 రూపాయలకు 2 అని చెప్పింది లాస్ట్ వీడియోలో. ఎస్, 20 రూపాయలకు 2 లేకపోతే 4. మీరు ఎలా తింటారో చూద్దాం. తీర్చుకోవాలి కదా. సో నాకు 2 పనిష్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 పనిష్మెంట్స్ ఈరోజు మళ్ళీ నేను తీసుకొచ్చాను. బికాస్ ఈ లెమన్ తింటారు ఇప్పుడు మా వారు. ఎక్స్ప్రెషన్ వచ్చిందా? ఎక్స్ప్రెషన్ వస్తే ఇంకో పనిష్మెంట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వారు లెమన్ తినబోతున్నారు. ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఇంకో పనిష్మెంట్ ఉంటుంది, చూద్దాం. అదేం పనిష్మెంట్ చెప్పు. అది తిన్న తర్వాత చెప్తా. ఎక్స్ప్రెషన్ వస్తే చెప్తావు. ఓకే, ఎట్లా ఎక్స్ప్రెషన్ అంటే ఎట్లా ఎక్స్ప్రెషన్ అంటే చెప్పు ఒకసారి నాకు. నేను లాస్ట్ వీడియోలో తిన్నాను కదా ఫ్రెండ్స్. ఎట్లా? ఇలా తినొచ్చు కానీ ఎట్లా? ఇలా రావద్దు. సరే, జస్ట్ ఇట్లా న్యూట్రల్ గా ఉండాలి ఫ్రెండ్స్. నేను న్యూట్రల్ గా చేశాను కదా లాస్ట్ వీడియోలో. నాకు తెలియదు నీ గురించి. నేను లెమన్ తిన్నప్పుడు కొంచెం దిస్ ఇస్ ద పనిష్మెంట్ హస్బెండ్ గారు. సరే ఓకే అండి, నేను ఇప్పుడు తింటున్నా. ఓకే, రెడీ? కౌంట్ స్టార్ట్ చేస్తా. 3 2 1 గో. కళ్ళు తెరవాలి శ్రీవారు.
నిమ్మకాయల బుట్ట తెచ్చి పెట్టే తింటా. నిమ్మకాయల బుట్ట తెచ్చి పెట్టే తింటా. ఇప్పుడు చెప్పండి, 10 రూపాయలకు 2 నిమ్మకాయలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇక్కడికి. చలో ఎక్స్ప్రెషన్ లేదా? డన్. సో ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి ఇంకో పనిష్మెంట్ లేదు అనుకుంటున్నారు కదా? కాదు, ఎందుకంటే ఉంది, అయినా కూడా ఇంకో పనిష్మెంట్ ఉంది. ఎందుకు తెలుసా? లాస్ట్ వీడియో మీకు చెప్పామన్నమాట, మటన్ అండ్ బగారా అది మిల్ మేకర్ బిర్యానీ ఛాలెంజ్ లో ఓకే చెప్పాం. మీరు చూసి చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు గెలిచారో దాన్ని బట్టి మా వారికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పాం కదా. యాక్చువల్ గా అందరు మెసేజ్ చేశారు, బోత్ ఆర్ ఈక్వల్లీ అని పెట్టారనమాట. సో మేము ఈక్వల్ గా తిన్నాము, బట్ పనిష్మెంట్ మాత్రం ఆ వీడియోలో నేనే తీసుకున్నా. సో మా వారు కూడా తీసుకోవాలి కదా, ఈక్వల్ కాబట్టి. ఇది చాలా అన్యాయం. అన్యాయం ఏంటండి? లాస్ట్ వీడియోలో అందరు వాళ్ళు చెప్తారని చెప్పారు, అయిపోయింది. కానీ మనం వదిలేసాం కదా ఆడియన్స్ కి. ఆడియన్స్ కి వదిలేసాము, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పారు, కానీ మనమే అని చెప్పలేదు కదా. మీరే అని చెప్పలేదు, నేనే అని చెప్పలేదు, బోత్ ఆర్ ఈక్వల్ అన్నారు. సో ఈక్వల్ అన్నప్పుడు మా వారు గెలిచారు అంటేనో నేను తీసుకుంటా, నేను గెలిచానంటే మా వారు తీసుకుంటారు. బట్ ఈక్వల్ అన్నప్పుడు లైవ్ అయితే చాలా మంది వద్దు 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 పనిష్మెంట్ వద్దు చేస్తాం. వద్దు 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 పనిష్మెంట్ వద్దు చేస్తాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎందుకంటే ఈక్వల్ అని చెప్పారు కాబట్టి పనిష్మెంట్ అవసరం నేను తీసుకున్నాను. పనిష్మెంట్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి కాబట్టి. అండ్ అనదర్ పనిష్మెంట్ ఫర్ యూ బేబీ. స్నానం ఇందాకే స్నానం చేశా కదా. సో ఇప్పుడు మళ్ళీ డైలీ ఫ్రెండ్స్ 2 times స్నానం చేసినా 3 times స్నానం చేసినా ఏం అవ్వదు, ఎందుకంటే నీట్ గా ఉంటాం ఇంకా. సో ఈరోజు అయితే పనిష్మెంట్ లోకి వచ్చేద్దాం. సో ఇవి నాకు 2 ఇచ్చారు, రెండిటికి రీజన్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మాత్రం మీరు చెప్పండి, రాంగ్ అయితే లేదు. సో ఫ్రెండ్స్ అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఫ్రెండ్స్ కమ్ ఆన్, మనం దూరం ఉండాలి ఇలా అనేసి ఇలా కొట్టేస్తాను అన్నారు మన శ్రీవారు. లాస్ట్ కి మా శ్రీవారు నువ్వు కొట్టేయ్యా, నువ్వు మళ్ళీ భయపడి ఇంజక్షన్ వేసినప్పుడు డాక్టర్ ఇట్లా అని పెట్టి ఇట్లా ఇంజక్షన్ కొట్టేసాయి. సో ఫ్రెండ్స్ కమ్ ఆన్, రెడీ 3, 2 ఇటు ఇటు కూడా నా మీద పడాలి. 3, 2, 1 గో. సో ఫ్రెండ్స్ చూసారా, నా వైపు తిరిగారు మొత్తం. ఇందులో కూడా భయం వేసిందండి, భయం వేసి ఇట్లా ఇట్లా తిరిగినా, భయం వేస్తే అటు తిరగొచ్చు కదా, తెలియకుండా తిరిగినా కావాలని శాడిజం. ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది అండి శ్రీవారు మీకు? యాక్చువల్గా వెయిట్ ఎలా అనిపిస్తుంది అండి శ్రీవారు? నాకైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నట్టు ఉందండి. విజయవాడలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు కూడా ఇప్పుడు సేమ్ అలానే ఉంది. వాటర్ లో కొంపదీసి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని రమ్మంటారా ఏంటి? లేదు, నాకు డిప్యూటీ సీఎం గారు నాకు ఒక రకమైన చాలా ఇష్టం. అంటే ఆయనే రమ్మను మనమే. కాకపోతే ఈ సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టం కాబట్టి వారి డైలాగ్ ఏమైనా చెప్తారా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ అంటే కంపల్సరీ చెప్పకుండా ఉండలేము, అడిగినా కదా చెప్పకుండా ఉండలేము. ఓకే చెప్పండి మరి. అబ్బా హెయిర్ స్టైల్ మారినారు కదా. చలో పవన్ కళ్యాణ్ గారిది అంటే తిట్టుకోవద్దండి దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే నాకు ఇష్టం, అభిమానంతో చెప్తున్నాను నేను. ఇల్లేమో దూరం గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం కూడా లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. ఐ లవ్ పిహెచ్పికే, ఐ లవ్ పవర్ స్టార్ గారు చెప్పేశారు మా వారు. ఓకే, పనిష్మెంట్స్ కూడా సూపర్ గా కంప్లీట్ చేశారు. ఇంకా ఫ్రెండ్స్ చెప్పేసేయండి ఏం చెప్తారు. చలో అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్
subscribe. Until then, signing off.